ఎక్కువ మీ సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలో వస్తున్నాయి మ్యూజిక్స్. ఏంటి ఇది? అవి వస్తున్నాయి అన్న స్క్రిప్ట్స్ వచ్చి విన్నప్పుడు కథలు బాగా నచ్చుతున్నాయి, వదులుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ గ్రిప్ ఉన్న ప్లేస్ కదా, ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తానే నమ్మకంతో డైరెక్టర్స్ వస్తున్నారు. బట్ మీకు తెలుసు నేను అన్ని సినిమాలు చేయగలనని. నరేష్ గారు సార్, రీసెంట్గా వచ్చినటువంటి స్వతంత్ర బాబు క్యారెక్టర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు పర్టికులర్గా యు ఆర్ చూసింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఆర్క్స్ చూస్ చేసుకుంటున్నారు. ఒక క్యారెక్టర్ పిక్ చేసుకున్నాక దాని మీద ఎంతవరకు మీరు హోంవర్క్ అనేది చేస్తారంటే వాట్ యూ విల్ సే సార్? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, వెరీ ఇంట్రెస్టింగ్. నేను స్క్రిప్ట్స్ విన్న తర్వాత నాకు నచ్చంగానే డైరెక్టర్ ఫోన్ నెంబర్ అప్పుడే తీసేసుకుంటానమ్మా. స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ హ్యావ్ 2-3 నైట్ కాల్స్. కొంచెం ఇబ్బంది పెడతానన్నా 2-3 నైట్ కాల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాం. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నోట్స్ తీసుకుంటానమ్మా. కంప్లీట్ ఐ మేక్ నోట్స్ క్యారెక్టర్కి కావాల్సిందేంటి, ఇవన్నీ కూడా నా సీక్రెట్ నేను చెప్పను. నోట్స్ మొత్తం ఉంటుందమ్మా. ప్రతి సినిమాకి నోట్స్ ఉంటుంది. తర్వాత అవసరమైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అందరం కలిసి. ఇలా వి వర్క్ ఆన్ దిస్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్ పవర్, దానికి క్యారెక్టర్ పవర్ వెళ్ళినప్పుడు మెథడ్, క్యారెక్టర్ మనలో పరకాయ ప్రవేశం చేయాలి. కాబట్టి అలా ఐ డు ఇట్. అనుపమ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అనుపమ హాయ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక్కటమ్మా, ఇంకోటి నేను జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, బికాస్ శ్రవంతి ఈజ్ క్లోజింగ్. శ్రవంతికి పర్టికులర్గా థ్యాంక్స్ అమ్మా. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత నందిని రెడ్డి గారు వస్తున్నారు ఈ సినిమా అంటే, పాపం విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చిందండి. ఐ పర్టికులర్లీ థ్యాంక్ యూ. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాంకర్ అండి. థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ క్రేజీ కళ్యాణం అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా